రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జట్టి హారిక మృతి చెందింది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు. మంత్రి లోకేష్ స్పందించాలని, తమ కూతురు మృతదేహం భారత్కు త్వరగా వచ్చేలా చూడాలని విన్నవించుకుంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జట్టి హారిక అమెరికాలోని ఓక్లహోమా స్టేట్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హారిక తండ్రి దేవాదాయ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. హారిక ఏడాదిన్నర క్రితం వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హారిక వెటర్నరీ డాక్టర్ హారిక మృతి చెందడం జరిగింది. అలాగే వారి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలనేసి లోకేష్ కి అభ్యర్థించడం విన్నవించుకుంటున్నారు. దీనిపై స్పందించారా? ఎవరైనా అధికారులతో మాట్లాడారా? డీటెయిల్స్ అందించండి. బ్రాహ్మణి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెటనరీ డాక్టర్ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు మృతదేహం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మంత్రి నారా లోకేష్ స్పందించాలని కూడా వారు కోరడం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి జట్టి హారిక 25 సంవత్సరాల వయసు ఉంది. వెటనరీ డాక్టర్ గా అమెరికాలో హోప్ స్టేట్ యూసీఓ ఈ రోజు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. మృతి చెందినటువంటి ఆ మృతదేహాన్ని ఈ రోజు అమెరికా నుంచి తీసుకురావడానికి ప్రభుత్వ సహాయం కావాలని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే జట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూడా తమ పేద కుటుంబానికి చెందిన వారము, కానీ ఉన్నత చదువుల కోసం తమ చెల్లెలను అమెరికా పంపడం జరిగింది. ఇలా జరగటం చాలా ఇబ్బందిగానే ఉంది. ఇప్పటికైనా మృతదేహాలు తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ అలానే ఎంపీ తమసాని చంద్రశేఖర్ సహకరించి ఇండియాకు తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే నిన్న వినతిని స్వీకరించినటువంటి ఎంపీ తమసాని ఆ వైపు చర్యలకు కూడా సిద్ధం కావడం జరిగింది. అలానే మంత్రి నారా లోకేష్ కూడా వాటిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతామని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే అమెరికాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందడం పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.